अस्मद्गुरुभ्यो नमः। श्रीमते रामानुजाय नमः। श्रीकृष्णपरब्रह्मणे नमः। श्रीभुवनीलासमेत श्रीवेङ्कटेश्वर स्वामिने नमः। श्रीगोदारङ्गनाथाभ्यां नमः। జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ. ప్రియ భగవద్భక్త బంధువులారా, ఈరోజు 25వ పాసురం. ఈ పాసురంలో స్వామి అవతార విశేషాన్ని, కృష్ణ అవతారం యొక్క విశేషాన్ని తెలియజేస్తున్నారు. ఎలాంటి రూపంతో తను ఆవిర్భవించాడో తెలియజేస్తున్నారు ఈ పాసురంలో గోదాదేవి. ఒకసారి పాసురాన్ని విందాం. ఒరిత్తి మగనాయి పిరందు ఓరిరవిల్ ఒరిత్తి మగనాయి ఒళిత్తి వளரா தரிக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழப்பித்து கஞ்சன் வயத்தில் நெருப்பென்ன நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வம் சேவகமும் யாம் பாடி வருத்தமன் தீர்ந்து மகிழ்ந்தேலோரெம்பாவாய். ஒரித்து மகனாய் பிறந்து ஓரளவில் ஒரித்து மகனாய் ஒழித்து வளிரா தரக்கிலானாகித்தான் தீங்கு நினைந்தா கருத்தை பிழப்பித்து கஞ்சன் வயத்தில் நிரப்பெண்ண நின்ன நெடுமாலே உன்னை அறுத்தித்து வந்தோம் பறை தருதியாகில் திருத்தக்க செல்வம் சேவகமும் யாம் పాడి వర్తమంతీరింద మగిళిందేలోరెంబావాయ్. శ్రీకృష్ణ భగవానుడు అవతరించినటువంటి సందర్భంలో దేవకీదేవి స్వామిని చతుర్భుజాలతో చూడాలని కోరుకుందట. తనను చతుర్బాహు స్వరూపముతో కుమారునిగా కనవలనని కోరినటువంటి ఆ సాటిలేని దేవకీదేవికి ఒక రాత్రి కుమారుడివి పుట్టి, అదే రాత్రి బాల్యచేష్టలను కనవలెనని తపమాచరించిన మరొక అద్వితీయమైనటువంటి యశోదమ్మ యొక్క ముద్దుబిడ్డవై రహస్యముగా పెరుగుచుండ. ఒకే రోజు ఇద్దరు తల్లులు కోరిన కోరికలు తీర్చాడు కృష్ణ భగవానుడు. ఒక తల్లి యశోదాదేమో చతుర్భుజాలతో కనాలని కోరుకుంటే అలాగా దర్శనమిచ్చాడు. వెంటనే మళ్ళీ తన రూపాన్ని ఉపసంహరణ చేసుకొని అదే రోజు రాత్రి బాలచేష్టలను కనాలి అనేటువంటి యశోదాదేవి ఒడికి చేరి ఆమె కోరికను తీర్చాడు. ఇదంతా చూసి ఈ వార్త విన్నటువంటి కంసుడు సహించలేక నీకు అపకారం చేయతలచగానే అతని యొక్క అభిప్రాయం వ్యర్థమగినట్లు చేసి ఆ కంసుని కడుపులో నీవే కారుచిచ్చువలే అయి అతన్ని సంహరించావు. భగవంతుడు మనం ఏ విధంగా ఆరాధించినా అనుగ్రహిస్తాడట. ద్వేషభావంతో హిరణ్యాక్ష హిరణ్యకశ్యపాదులు అలాగే కంసుడు వీళ్ళు ద్వేషంతో స్వామిని స్మరించారు. మనం స్వామిని స్మరించడమే పరమావధిగా తలుస్తాడు స్వామి. నువ్వు స్మరించావా లేదా అనేది చూస్తాడు, కానీ ద్వేషంతోనా ప్రేమతోనా అనేది కూడా చూడు. అంత వాత్సల్యమైనటువంటి హృదయం స్వామిది. కాబట్టి కంసుడు ద్వేషంతో కృష్ణ కృష్ణ కృష్ణ, ఎక్కడ కృష్ణుడు, ఎప్పుడు చంపాలి కృష్ణుని అని ఇలా నిరంతరం కలలో కూడా కృష్ణనామస్మరణే. అందువల్ల ఆయన కోరిక తీర్చడానికి ఆయనకు ముక్తిని ప్రసాదించాడు కంసుడికి. ఆ విధంగా నిన్ను మాకు అనుగ్రహించినటువంటి మాపై దీర్ఘ వ్యామోహము కలవాడా, నిన్నే మేము యాచించవచ్చినాము. ఎలాంటి వాట, మనం మర్చిపోతామేమో స్వామిని, కానీ ఆయన మర్చిపోడు. ఎప్పుడూ మన యందు దయా వాత్సల్యంతో మనను అనుగ్రహిస్తూనే ఉంటాడు. మన కోసం అనేక అవతారాలను దాల్చి మనను రక్షిస్తూ ఉంటాడు. అలాంటి స్వామి, మాపై వ్యామోహం కలవాడా, నిన్ను మేము యాచించవచ్చున్నాము, మేము అడగడానికి వచ్చామయ్య స్వామి. పరే అని వాయిద్య విశేషమును ఇచ్చినచో లక్ష్మీదేవి కూడా అభిమానించు నీ ఐశ్వర్యమును, ఆమె వినగోరు నీ యొక్క వీరచరితములను అనేకమును మేము పాడి నిన్ను పొందుటకై ఇంతవరకు పడిన శ్రమలన్నింటినీ మరచి ఆనందిస్తాము. ఈ విధంగా ఇంతవరకు ఈ ధనుర్మాసంలో చలిలో లేచి తెల్లవారుజామున చెలికెత్తండా అందరిని మేలుకొలిపి ఈ విధంగా పడిన శ్రమనంతా కూడా నువ్వు మా కోరిక తీరిస్తే మేము మర్చిపోతాం స్వామి, మమ్మల్ని అనుగ్రహించు అని చెప్పి గోదాదేవి గోపికలు ఈ పాసురంలో స్వామిని ప్రార్థిస్తున్నారు. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ, జై శ్రీకృష్ణ, జై జై శ్రీకృష్ణ.